జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఇటీవలే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే జయకేతనం పేరిట 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో నిర్వహించారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గడ్డపైన ఏర్పడినా కూడా జనసేన పార్టీ నేటి విభజిత ఆంధ్రప్రదేశ్ పైనే ప్రధాన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ బహిరంగ సభతో జనసేన పార్టీ ఇతర పార్టీలకు ఓ సందేశం ఇచ్చింది. భవిష్యత్తు మొత్తం జనసేన పార్టీదని ఈ సభ ద్వారా ఆ పార్టీ చాటి చెప్పిందని భావించవచ్చు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా అదిరిపోయే లెవెల్లో ఉండగా ఈ స్పీచ్పై మరియు ఈ సభపై ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉప ముఖ్యమంత్రిగా తన పార్టీని కూడా ఒక వెలుగుంచుకున్న విషయం తెలిసిందే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారు దానికి మొదటి కారణం. పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేట్ లీడర్. ఆయన ప్రజల మనిషి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు.